నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గాలిని జేబులో పెట్టుకోగలమా? సూర్యుడి వెలుగును చేతితో ఆపగలమా? కప్పలను త్రాసులో తోచగలమా? పైసలు లేనప్పుడు బిర్యానీ తినగలమా? ఇవన్నీ కలలే, కానీ చేసినట్లు అనుకుంటాం. సూర్యుడికి చేయి అడ్డుపెట్టి ఆ బ్రహ్మాండాన్ని ఆపామని అనుకోవచ్చు. డబ్బులు లేనప్పుడు బిర్యానీ కుకింగ్ వీడియోలు యూట్యూబ్లో చూసి తిన్నట్లు ఆస్వాదించవచ్చు. అదేవిధంగా ఇండీ కూటమికి ఎన్ని చిల్లులు పడ్డా అంతా బాగానే ఉందని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. పేరుకే కూటమి. వర్గాలుగా విడిపోయిన భారత్ను కలుపుతామని కలిసిన కూటమి నాయకులు ప్రాంతాలుగా విడిపోయిన పరిస్థితి. కప్పల త్రాసు అయినా కష్టపడితే తోచవచ్చేమో కానీ ఇండీ కూటమిని మాత్రం కలపలేని పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలలు మించి సమయం లేదు. ఈ సమయంలో కప్పల త్రాసు ఊహించలేనంతగా ఊగిపోతోంది. కూటమి నేతలంతా చెయ్యి పార్టీకి హ్యాండ్ ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లెండి, ఆ పార్టీకి ఉన్న రాష్ట్రాలెండి, గెలిచేదండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా వచ్చిన సీట్లు 52, యూపీఏ కూటమికి 91 సీట్లు వచ్చాయి. అంటే హస్తం పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 10% సీట్లు కూడా లేవు. ఈ 52 సీట్లలో కూడా మెజారిటీ సీట్లు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 20లో 19 సీట్లు రాగా హస్తం పార్టీకి సొంతంగా 16 సీట్లు దక్కాయి. దీంతో పాటు పంజాబ్లో చరణ్జీత్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 13 ఎంపీ సీట్లలో 8 సీట్లను సంపాదించుకుంది. మేజర్ సీట్లు ఇవి మాత్రమే కాకుండా అక్కడక్కడ 2-3 సీట్లు గెలుచుకోగా మొత్తానికి 52 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి హస్తం పార్టీ ఇంతటి దీనస్థితిలో ఎన్నడూ లేదు. 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్ విపక్ష పార్టీలన్నిటితో జతకట్టి కూటమిని ఏర్పాటు చేసింది. అందరూ కలిసికట్టుగా విజయం సాధించాలని వీరందరూ భావించారు. కానీ అప్పుడు కూటమి నేతల్లో ఐక్యత కొరబడింది. ఈ సమయంలో అసలు వచ్చే 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో హస్తం పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తుందో ఓసారి చూద్దాం. ముందుగా ఎక్కువ సీట్లు గెలుపొందిన కేరళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 2019 ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు ఆ రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో సేవ్ శబరిమల ఉద్యమం తీవ్రంగా ఉండేది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆలయంలో మహిళల ప్రవేశంపై తీర్పు వచ్చింది. ఈ తీర్పును కేరళ రాష్ట్రంలోని పినరయి విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం స్వాగతించింది. అయితే ఈ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంతో ప్రజాగ్రహానికి గురైంది. 2 మహిళల్ని పోలీసుల సహకారంతో ఆలయంలోకి తీసుకెళ్లడంతో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. దీంతో కమ్యూనిస్టు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భావించిన హిందువులు కాంగ్రెస్కు ఓటు వేశారు. ఈ కారణంతోనే ఆ పార్టీకి సొంతంగా 16 సీట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా అన్నదే ప్రధాన సందేహం. ఈసారి కేరళ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుపొందాలని టార్గెట్గా పెట్టుకున్నారు కమ్యూనిస్టులు. వారికి ఉన్న ఒక్కగానొక్క ఆశ ఆ రాష్ట్రం మాత్రమే. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోలేని పరిస్థితి. కేరళ రాష్ట్రంలో కూడా తక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి ఉన్న జాతీయ స్థాయి హోదా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అందుకే వారికి ఇది అస్తిత్వానికి సంబంధించిన అంశంగా మారింది. ఈ కారణంగానే కేరళ రాష్ట్రంలో మాత్రం ఇండీ కూటమికి సీట్లు వదులుకునే అవకాశమే లేదని కమ్యూనిస్టులు ఇప్పటికే ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ కారణాల రీత్యా హస్తం పార్టీ ఆ రాష్ట్రంలో కనీసం సగం సీట్లైనా కోల్పోయే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కువగా సీట్లు సంపాదించుకున్న మరో రాష్ట్రం పంజాబ్. 2019 ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. చరణ్జీత్ సింగ్ చన్నీ ఆ రాష్ట్రంలో సీఎంగా ఉండేవారు. అంతేకాకుండా కాంగ్రెస్కు మంచి పట్టున్న రాష్ట్రం కూడా. దీనివల్ల 8 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రస్తుతం అక్కడ హస్తం పార్టీ అధికారం కోల్పోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల అగ్రనేత కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ స్థానాన్ని చీపురు పార్టీ ఆక్రమించుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. గతంలో భగవంత్ మాన్ సింగ్ ఒకే ఒక్క ఎంపీగా పార్లమెంటులో కొనసాగిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల ఎంపీ సీటును వదులుకుని సీఎంగా కొనసాగుతున్నారు. అందుకే ప్రస్తుతం 13 సీట్లలో పోటీ చేసి పార్లమెంటులో తన ప్రాతినిధ్యాన్ని ఆమ్ ఆద్మీ నిలుపుకోవాలని చూస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
42 సీట్లలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని, ఇండీ కూటమి దేశంలో మాత్రమే కానీ రాష్ట్రంలో కాదని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కూడా హస్తం పార్టీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా డిఎంకే పార్టీ ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎంత ఇచ్చినా 2-3 కంటే ఎక్కువ ఉండవు. ఇక బీహార్లో 6 సీట్లు అడుగుతూ ఉండగా యూపీలో అఖిలేష్ యాదవ్ను 8 సీట్లు కేటాయించమని దేవులాడుతోంది. అయితే 80 సీట్లున్న రాష్ట్రంలో 8 సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. హస్తం పార్టీకి దశాబ్దాలుగా కంచుకోటలైన అమేధి, రాయ్బరేలీలో అయినా గెలుస్తారా అంటూ అఖిలేష్ యాదవ్ గేలి చేస్తున్నారు. ఇంతటి దుర్భర స్థితిలోనూ ఒకే ఒక్క ఆశ తెలంగాణ. కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ 64 సీట్లను సంపాదించుకుని అధికారాన్ని దక్కించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ స్పేస్ను కాంగ్రెస్ పార్టీ ఆక్రమించుకోవాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇటు తెలంగాణలో 10 కంటే ఎక్కువ సీట్లను హస్తం పార్టీ గెలుచుకునే అవకాశం లేదు. 17 సీట్లలో ఎంఐఎంకు 1 సీటు పోతే బీఆర్ఎస్ కనీసం 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీ గతంలో కంటే మరింత బలపడినందువల్ల ఇప్పుడు ఉన్న 4 సీట్లను నిలుపుకున్నా మిగిలినవి 9 సీట్లు. అందుకే ఎంత ప్రయత్నించినా 10 సీట్లకు మించి రానట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ ఉన్నా అది ఎంత మేరకు సఫలీకృతం అవుతుందనేది సందేహంగానే కనిపిస్తోంది. భారత్ జోడో యాత్ర అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. యాత్ర ముగిసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. అయినా పట్టు విడవకుండా ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు బస్సు యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. మరికొద్ది రోజుల్లో యాత్ర పశ్చిమ బెంగాల్ చేరుకుంటుందనగానే మమతా బెనర్జీ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటన్నది సందేహంగానే కనిపిస్తోంది. ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో కనిపిస్తోంది. బీజేపీని ఎదుర్కోలేక ముందే చతికిలబడేలా కనిపిస్తోంది. దీంతోపాటు విధానపరమైన తప్పిదాల కారణంగా గెలుపు అవకాశాలు అటుంచితే గౌరవపూర్వకమైన సీట్లను కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఆ పార్టీది. ఈ క్రమంలో అసలు హస్తం పార్టీ భవిష్యత్తు ఏమిటన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.